వీళ్ళకి శిక్షలు పడకపోతే కేవలం తక్కువ వర్ణాల మీద మాత్రమే చట్టాలు పనిచేస్తాయి. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అంటారు చట్టం సరిగ్గా పనిచేస్తుంది అనే దానికి ఉదాహరణ ఏంటి అంటే బలవంతుడి మీద కూడా బలంగానే పనిచేయాలి చట్టం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రస్తుత సమాజంలో బలహీనుడి మీద బలంగా పనిచేస్తుంది, బలవంతుడి దగ్గర మాత్రం దాసోహం ఉంటుంది. కాబట్టి చట్టం సరిగ్గా పనిచేయట్లేదు, చట్టం సరిగ్గా పనిచేసే వ్యవస్థ కోసం మనందరం పనిచేయాలని చెప్పేసి ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉంటారు. ఇవాళ వల్లభనేని వంశీ అరెస్ట్ చేసిన తర్వాత మాకు ఒక జస్టిఫికేషన్ అయితే దొరికింది సార్. నిన్న మొన్నటి వరకు బోర్గడ్డ అనిల్ మీద లేదంటే నందిగాం సురేష్ మీద చూపించినటువంటి చట్టం వీళ్ళిద్దరు ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నారు? ఇంకా చాలా మంది, ఇద్దరనే కాదు చాలా మంది గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడి ఇష్టారీతిగా నోర్లు పారేసుకొని దాడులకు తెగబడినటువంటి వాళ్ళందరూ కూడా ఇంకా అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళు బయట ఎందుకు తిరుగుతున్నారని చెప్పేసి బోలెడు మంది మమ్మల్ని అడుగుతున్నట్టు క్వశ్చన్ కి ఇవాళ వల్లభనేని వంశీ అరెస్ట్ ద్వారా సమాధానం దొరికింది. మేము కూడా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. తెలుగుదేశం శ్రేణిలో ఉన్నాయండి, లేకపోతే వాళ్ళ ఫాలోవర్స్ వాళ్ళందరికీ కూడా వల్లభనేని వంశీ అరెస్టు అంటే వాళ్ళకి ఒక అధ్యాయం ముగిసినట్టే. సో జనసేనకి ఇంకా ఆ పరిస్థితి లేదు. పేరు నాని గారు లేకపోతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు వాళ్ళు ఎంపైర్లు కూరుస్తామన్నారు, వాళ్ళని అన్నారు, వాళ్ళ దాకా ఇంకా రాలేదు. మొదటి దెబ్బ అయితే టీడీపీకి వచ్చింది అని సార్ 1/1 గత ప్రభుత్వంలో ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో, అక్రమాలకు పాల్పడ్డారో, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారో, దాడులకు పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసే ప్రక్రియ అయితే డెఫినెట్ గా ఉండేది. మేము ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాం. మీ అనుమానం నెక్స్ట్ ఎవరుండే ఛాన్స్ ఉంటుంది అరుణ గారు? మీరు చూస్తున్నారు? మాకు తెలియదు సార్, చట్టాన్ని మేము చేతిలోకి తీసుకోము. ప్రభుత్వానికి చట్టానికి సంబంధం లేదు. చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్ళింది. మేము ఎవరిని కక్షపూరితంగా పలానా వాళ్ళని అరెస్ట్ చేయండి నేను కక్షపూరితంగా అంటలేదు. తప్పులు చేసిన వాళ్ళు ఎవరెవరు? ఇప్పుడు వల్లభనేని వంశీ గారు మేము ఎవరిని పాయింట్ అవుట్ చేయట్లేదు సార్. మేము పెట్టినటువంటి కేసుల ప్రకారము లేదంటే నమోదైనటువంటి అవినీతి అక్రమాలు స్కాముల కేసుల ప్రకారము ఎవరు టైం వస్తే వాళ్ళు జైల్లోకి వెళ్తారు. మాకు ఎలాంటి సంబంధం లేదు ఈ విషయంతో. సో అరెస్టుల పర్వం మొదలైంది అంతేనా? అంతే సార్. రమేష్ గారు ఒకటండి చెప్పండి. ఒక పాయింట్ అండి, ఒక పాయింట్ గురించి చెప్తున్న రాయపాటి అరుణ్ గారు, ఒక్క నిమిషం. తిరుపతిలో ఒక మహిళ కంప్లైంట్ పెడితే ఈ రోజుకి ఆ కంప్లైంట్ మీద యాక్షన్ తీసుకున్న పరిస్థితి లేదు. అదే మహిళను వీళ్ళు జైపూర్ పోలీసులు, రాజస్థాన్ పోలీసులతోటి అరెస్ట్ చేపించింది ఈ కూటమి ప్రభుత్వం. అది ఈ రాష్ట్రంలోని పరిస్థితి. వీళ్ళు నీతి నిజాయితీల గురించి మాట్లాడతారు. వల్లభనేని వంశీ గారిని, ఉండవల్లి అనూష గారు కానీ, రాయపాటి అరుణ్ గారు కానీ దుర్మార్గుడు, నికృష్టుడు, ఈ రకంగా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు తిడతారండి సార్. ఇప్పుడు ఆయన ఒక మాజీ ఎమ్మెల్యే, వీళ్ళ పార్టీలో చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఇదే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుని ఎన్ని రకాలుగా దుర్భాషలు ఆడారో అందరికీ తెలుసు. మరి వాళ్ళందరినీ ఏమనాలండి? ఇప్పుడు వీళ్ళకి మాత్రమే మాట్లాడుతూ వచ్చు అనుకుంటున్నారా వాళ్ళు? మరి వీళ్ళు ఈ రోజున వల్లభనేని వంశీ గారిని పట్టుకుని నీచుడు, దరిద్రుడు, ఏంటి మాటలు? అరుణ గారు వీళ్ళు గౌరవిస్తున్నారా? వీళ్ళు మాట్లాడుతున్న రమేష్ ఒక్క నిమిషం ఇస్తానండి. రమేష్ ఒక్క నిమిషం. అరుణ గారు నిజాయితీగా కరెక్ట్ గా మాట్లాడితే ఒక్క నిమిషం రమేష్ ఉండండి సార్. నేను ఇందాకే క్లియర్ గా చెప్పాను ఎందుకు ఆ మాట అన్నాను, ఏ సందర్భంలో కూడా అన్నా కూడా క్లియర్ గా చెప్పాను. సగమే విని సార్ అసెంబ్లీ సాక్షిగా చెయ్యకూడని ప్రస్తావనలు చేసి మహిళలను అసెంబ్లీలో అవమానపరిచి మాట్లాడినటువంటి వ్యక్తి కాబట్టి అట్లాంటి పదజాలం నేను వాడాను. ఇంతకంటే దారుణంగా మాట్లాడిన వ్యక్తులు ఉన్నారు. ఇంతకంటే దారుణంగా మాట్లాడిన వ్యక్తులు ఉన్నారు. ఇంతకంటే దారుణంగా మాట్లాడిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరి మీద కూడా ఈ పార్టీలో కూడా ఉన్నారు. అలాగే మాట్లాడతారా? రమేష్ క్రాస్ టాక్ కిరణ్ రాయల్ మాట్లాడిన కూతురు మీరు సమర్థించుకుంటూ వచ్చారు. రమేష్ గారు మీరు వేదిక మర్చిపోతున్నారు. కిరణ్ రాయల్ మాట్లాడిన బూతుల్ని అతనికి పార్టీ అండలేకపోతే బయటకు వదిలేస్తే అతను వేరే రెచ్చిపోతాడని మాట్లాడారు మీరు. మరి అది ఎంతవరకు కరెక్ట్? అంటే పార్టీ అండలేకపోతే రెచ్చిపోతాడా? ఒక మహిళకు అన్యాయం చేస్తే రెచ్చిపోతాడా? అంటే మీ పార్టీ వాళ్ళు అయితేనేమో రమేష్ వినండి, ఆవిడ ఏం మాట్లాడుతున్నారు వినండి, మీకు ఇస్తాను. అసలు అర్థం కావట్లేదు. క్లియర్ గా చెప్తున్నాను. ఇప్పుడు కూడా ఆయన మీ పార్టీని ఎట్లా ఆడుకున్నాడు ఫుట్బాల్ నాకు తెలుసు ఆ విషయం. అతనికి పదవి ఉంటే ఆడుకుంటాడు. ఇప్పుడు ఇంకా ఆడుకుంటున్నారు కదా. ఇప్పుడు ఆడుకుంటున్నారు కదా మా పార్టీ వాళ్ళు. ఆడుకుంటున్నారు కదా మా పార్టీ వాళ్ళు. మీరు కనపడుతుంది కదా. ఒక మహిళకి ఫోన్ చేసి చంపేస్తాను, ఏమవుతుంది గాడిదగుడ్డో 40 రోజుల్లో బయటకు వస్తానని చెప్తే ఈ రోజుకి అరెస్ట్ చేయలేదు మీరు. ఈ రోజుకి జనసేన చెప్పి అరెస్ట్ చేయలేదు. కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం అరెస్ట్ చేయలేదు.